హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య హ్యాండ్ క్రాఫ్ట్స్. ఈరోజు అయితే సెంటర్ క్లిప్ మేకింగ్ అనేది చూపిస్తానండి. ఈ వీడియోలో కుందన్ వర్క్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈజీగా చాలా అంటే చాలా సింపుల్గా చూపిస్తాను. కాబట్టి లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ సెంటర్ క్లిప్ మేకింగ్ ప్రాసెస్లో మనము బేస్ సెంటర్ క్లిప్ అనేది తీసుకుంటామండి. నెక్స్ట్ నేను ఈ క్లిప్ స్టోన్స్ యూజ్ చేస్తున్నాను. మిడిల్లో పెట్టుకోవడానికి వైట్ కలర్ క్లిప్ స్టోన్స్ యూజ్ చేస్తున్నాను, రెయిన్బో కలర్వి. నెక్స్ట్ ఈ హాఫ్ మూన్ షేప్ కుందన్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. వైట్ గ్లాసీలో వస్తాయి ఇవి, వైట్ గ్లాసీ అండి. ఇప్పుడైతే మేకింగ్ ప్రాసెస్ చూద్దాము. ఇలా సెంటర్ క్లిప్ తీసుకొని నేను B7000 గమ్ని అయితే యూజ్ చేస్తున్నానండి కుందన్ అటాచ్మెంట్స్కి. తీసుకొని ఇలా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత నేను ఈరోజు 3D మోడల్లో సెంటర్ క్లిప్ అనేది చేయాలనుకుంటున్నాను. అదే మీకు చూపిస్తున్నాను, చూడండి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఫస్ట్ ఇలా బేస్మెంట్ అనేది ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోండి. దీనిపైన మళ్ళీ ఇంకా వర్క్ వస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా పెట్టుకోండి. ఫస్ట్ పెట్టుకున్నాక దానిపైన ఇలా క్రాస్గా ప్లేస్ చేసుకోండి. చూసారు కదండి, ఇలా ఒక ఫ్లవర్ లాగా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి. సేమ్ అలానే ఈ క్లిప్ అంతా అలానే ఫ్లవర్ రిపీట్ అవుతుందండి. లాస్ట్ వరకు కూడా సేమ్ ఫ్లవర్ రిపీట్ అవుతుంది. ఈ మధ్యలో ఇలా గమ్ పెట్టుకున్నాక ఈ క్లిప్ స్టోన్ ఉంది కదా, ఆ క్లిప్ స్టోన్ అనేది ఇక్కడ సెంటర్లో పెట్టుకుంటామండి. ఇలా టోటల్గా ఫ్లవర్ అయితే ఇదేనండి. సేమ్ ఇదే ఫ్లవర్ టోటల్గా మొత్తం రిపీట్ అవుతుంది. చూడండి, క్లోజప్లో చూపిస్తాను. ఇదే ఫ్లవర్ క్లిప్ అంతా కూడా సేమ్గా చేసుకోవాలి. నేను టోటల్గా క్లిప్ మొత్తం చేశాక మీకు టోటల్గా ఓవరాల్గా లుక్ అనేది చూపిస్తాను. చూడండి, టోటల్గా క్లిప్కి 3D ఫ్లవర్ అయితే ఇలా మేక్ చేసుకోవాలండి. ఇప్పుడు సైడ్ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ సైడ్ గ్యాప్స్లో ఈ 3mm రౌండ్ వైట్ గ్లాసీ అనేది మనం పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా ఈ సైడ్స్ అనేవి వీటితో కవరప్ చేసుకోవాలి. చూడండి, దగ్గరగా చూపిస్తాను. టోటల్గా క్లిప్ అంతా
చాలా అంటే చాలా మంచిగా వచ్చిందండి టోటల్గా డిజైన్ అంతా. ఇది టోటల్గా వైట్ గ్లాసీతోనే చేశానండి. టోటల్ క్లిప్ అంతా సేమ్ గ్లాసీ ఫినిష్ వచ్చేటట్టే చేశాను. టోటల్గా వైట్ కలరే యూస్ చేశాను క్లిప్కి. మీరు ఇది దేనిపైకైనా సరే మ్యాచింగ్గా చేసుకోవచ్చండి. దేనిపైనైనా సరే పేరప్ చేసుకోవచ్చు. ఈ క్లిప్లో సైజెస్ ఉంటాయండి. ఇది వచ్చేసి స్మాల్ సైజ్ నేను చేశాను. ఇందులో బిగ్ సైజ్ కూడా ఉంటాయి క్లిప్లు. ఆ బిగ్ సైజ్లో కూడా మనము తీసుకొని చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను చేసింది అయితే స్మాల్ సైజ్ సెంటర్ క్లిప్ అండి. చూశారు కదండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఈ క్లిప్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే ఖచ్చితంగా మర్చిపోకండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా కావాలి అనుకుంటే కనుక కింద కామెంట్ చేయండి. ఇంకా నేను హెయిర్ బ్యాండ్స్, సెంటర్ క్లిప్స్, శారీ పిన్స్, రబ్బర్ బ్యాండ్స్ అన్నీ చేస్తానండి. బేబీ సెంటర్ క్లిప్స్, టిక్ టాక్స్ అన్నీ మేక్ చేస్తాను. మీకు ఇవన్నిట్లో ఏవైనా కావాలి అనుకుంటే కనుక పైన స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి. నేను పిక్స్ పెడతాను. మీరు సెలెక్ట్ చేసుకొని నాకు అవి ఆర్డర్ ఇవ్వండి. నేను మీకు పక్కాగా ద బెస్ట్ ఇస్తానని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.